ఒకటి సార్ మా డిమాండ్ ఏం లేదు, చట్టాలు మారాలి. ఎన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి మరే ఎవరు పట్టించుకుంటారు? చట్టాలు ఎందుకు సార్ మారతలేవు చట్టాలు? మన ఫారిన్ కంట్రీస్లో చూసుకుంటే అక్కడ ఒక తప్పు జరిగిందంటే వెంటనే శిక్షిస్తారు. కానీ మన దేశంలో ఎప్పుడు చూడు రాజకీయాలు, డబ్బు, స్థానం ఉంటే చాలు వాడికి ఎంత పెద్ద తప్పు చేసినా సరే సేఫ్గానే ఉంటారు. ఎందుకని మారట్లేవు సార్? ఈరోజు కోల్కతాలో జరిగింది, రేపు వరంగల్ జరుగుతుంది, రేపు హైదరాబాద్ జరుగుతుంది. ఈరోజు ఇంత వర్షంలో కూడా మా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇక్కడ ఉండే ప్రజలు కానీ ఎందుకు వచ్చిందంటే కేవలం నా దేశం నా దేశం అంటే నాకు గర్వకారణం, నా దేశం గొప్పది కాబట్టి. ఈ దేశం సార్ ఏ రాజకీయ నాయకుడు కాదు, ఈ దేశం మాది, మా యూత్ దేశం. ఇది మంచి కోసం ఎంత దూరమైన పోతాం, ప్రాణ త్యాగాన్ని కూడా వెనకాడం సార్, ఇది మాత్రం వాస్తవం. అండ్ ఇంకోటి, ఇంత వర్షాలు ఇక్కడ దాకా వస్తాం అంటే మాకేం పని పడలేక కాదు, మా దేశాన్ని రక్షించుకోవడానికి ఇక్కడ దాకా వచ్చినాం. మా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇంత కష్టపడి వాళ్ళు బిజీ టైం కూడా ఇచ్చారంటే నాకు అసలు ఎట్లా థ్యాంక్స్ చెప్పాలి అర్థం కావట్లేదు. ఇదే యూనిట్తో ఉంటాం, రేపు పొద్దున ఎవరు ఉన్నా లేకపోయినా ఎక్కడ అన్యాయం జరిగినా మంచి కోసం ఖచ్చితంగా పోరాడతాం సార్. సార్ ఏంటంటే మాకు అర్థం కాదు, చంపిన వాళ్ళు తిరుగుతారు, అందరు మంచిగానే ఉన్నారు, కాకపోతే చచ్చిపోయిన వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోవే రాజకీయ నాయకులు ఎవరూ లేరు. మనందరం కలిసి ఉంటే మన దేశం మాట్లాడతావా? అసలు చాలా మంది ఎక్కడో ఒక డాక్టర్ జరిగింది మనకెందుకు అని ఊరుకుంటున్నారు సార్. ఇక్కడ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్లో జరిగిన ఇన్సిడెంట్ అనేది నాట్ ఓన్లీ ద డాక్టర్స్, ఇట్ ద హోల్ పబ్లిక్ అంటే మొత్తం ప్రజల యొక్క సమస్య. ఇక్కడ వచ్చిన క్రౌడ్ని చూస్తేనే అర్థమవుతుంది. అంటే ఇది నాట్ ఓన్లీ ద ఇష్యూ ఆఫ్ ద మెడికల్ ఫీల్డ్, ఇది మొత్తం మన ప్రజల యొక్క. ఇప్పుడు మోడీ గారు కానీ ఈ యూనియన్ గవర్నమెంట్ కానీ మనం తీసుకొచ్చినాం పార్లమెంట్, ఏంటిది కొత్త చట్టాలు తెచ్చింది, ఓకే వీఆర్ అప్రిషియేటింగ్. బట్ ఇప్పుడు ఏంటంటే మన ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్స్ కూడా తేవాల్సిన అవసరం అనేది ఉంది. ఓకే, భారతీయ న్యాయ సంహిత వాట్ ఎవర్ ఇట్ మే బి, కొత్త చట్టాలు తెచ్చింది, ఓకే వీఆర్ అప్రిషియేటింగ్ దట్. మహిళా రక్షణ చట్టాలు, ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్స్ కూడా కొత్త చట్టాలు, అంటే ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు అప్పుడు చేసిన అవే ఉంచకుండా కొంత అప్డేట్ చేయాలి. టెక్నాలజీ ఎలా అప్డేట్ అవుతుందో చట్టాలను కూడా అప్డేట్ చేయాలి పార్లమెంట్ అనేది. ఎందుకంటే మీరు మా వల్ల గెలిచిండ్రు, ఎందుకంటే మీరు ఇది డెమోక్రాటిక్ కంట్రీ, ఇది నాట్ ఓన్లీ ఇదేదో డిక్టేటర్షిప్ కానీ అలా కాదు, ఏదో నార్త్ కొరియా కిమ్ ఇలాంటివి కాదు. ఇక్కడ ఇదేంటి, ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి మీరు పార్లమెంట్ కానీ మీరు లెజిస్లేచర్ కాబట్టి మీరు ఏంటి ప్రజాస్వామ్య దేశంలో మాకు ఆన్సరబుల్, యు ఆర్ ఆన్సరబుల్ టు ద పీపుల్, యు ఆర్ ఎలక్టెడ్ బై ద యు ఆర్ రిప్రజెంటేటివ్స్. ఈ ఇష్యూ అనేది మన పశ్చిమ బెంగాల్లోని అవన్నీ కూడా కరెక్ట్గా మీరు యాజ్ లా ఓన్లీ ప్రొసీడ్ కమ్మంటున్నాం. ఏదో రాజకీయ పరంగా మేము చెప్పట్లేదు, యాజ్ లా ఓన్లీ వాట్ వి ఆర్ టెల్లింగ్ న్యాయ పరంగానే ప్రొసీడ్.